అందరికీ నమస్తే అండి. నా పేరు సత్యప్రకాష్. దేశం కోసం మనలో ఒకడు, ఈ సినిమా తాలూకు టైటిల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన దేశం కోసం మన సైనికులు ఏ విధంగా అయితే ముందుకు దూసుకుపోయి తన ప్రాణాలు ఇస్తున్నారో దాని మీద బేస్ చేసి తయారు చేయబడిన ఒక సబ్జెక్ట్ అండి ఇది. సబ్జెక్ట్ తాలూకు లైన్ అయితే చాలా బాగుంది. దీని తాలూకా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అండ్ డైరెక్షన్ అన్నీ కూడా 6 feet హైట్ ఉన్న ఒక డైరెక్టర్ అండి. అతనే గోపి వర్మ. దీనికి నిర్మాత రాజశేఖర్ గారు, ప్లస్ దీంట్లో ఒక హీరోగా కూడా తనే చేస్తున్నారు అన్నమాట. వన్ ఆఫ్ ది సోల్జర్. ఇంకో హీరోగా చేస్తుంది హరివర్మన్ గారు. అండ్ ఆ మేడం వాళ్ళు కూడా దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మన మాస్టర్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ద మోస్ట్ లవింగ్ మాస్టర్, ఐ లవ్ యూ. సో మనందరం కలిసి ఆ కళామదేవి తల్లిని ప్రార్థిస్తాం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని ఈ సబ్జెక్టుని తెర మీదకి తేవాలి అన్న ఒక తాపత్రయం పడుతున్న మన డైరెక్టర్ గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇలాంటి సినిమాని చెయ్యాలి అని ముందుకు అడుగు వేసిన మన ప్రొడ్యూసర్ గారు కూడా రియలీ గ్రేట్నెస్. దీంట్లో చాలామంది మంచి ఆర్టిస్టులు చేస్తున్నారు. స్క్రీన్ మీద వాళ్ళందరూ వస్తారు. మేబీ ఈరోజు కుదరకపో ఉండొచ్చు. సో వన్స్ అగైన్ డైరెక్టర్ గారు, ఎ బిగ్ హిట్ ఫర్ దిస్ మూవీ. మీకు కూడా కోట్ల రూపాయలు గోను సంఖ్యలో పెట్టుకొని యాజ్ ఎ హీరో మీకు పెద్ద పేరు రావాలని మనసా వాచా కర్మని ఆ కళామదేవతలను ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర, మదనపల్లి, ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక సినిమాలో ఒక నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని అసలు ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ నేను చేసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను. కథ విన్నప్పుడు కంటే కూడా ఫస్ట్ షూట్ నా పైన గణేష్ మాస్టర్ గారు చేసినారు. చాలా థ్యాంక్స్ సార్. మాకు అనంతపురం వచ్చి చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఫస్ట్ సాంగ్ చాలా అంటే చాలా బాగా చేయించారు. అది చూస్తే ఒక పండగలాగా ఉంది, ఒక పండగ వాతావరణం కనపడుతుంది అనమాట. సో అంత బాగా చేయించినారు. అదే మాదిరిగా ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేసినారు. మాకు డైరెక్టర్ సార్ అయితే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుందని ప్రతి క్షణం మాకు అన్ని నేర్పిస్తూ చేస్తున్నారు. కాబట్టి మీడియా వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే, నేను ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి యొక్క మెసేజ్ని అందరికీ ఎక్కువ ఫార్వర్డ్ చేసి, చిన్న ప్రొడ్యూసర్లు కాబట్టి మమ్మల్ని అందరినీ కొంచెం ఆదుకుంటే అదే మాదిరిగా చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాల కోసం మనం కొంచెం మక్కువ పెట్టినట్టయితే మాలాంటి చిన్న చిన్న ప్రొడ్యూసర్లు కూడా కొంచెము ఎక్కువ మంది వచ్చి మంచి చిత్రాలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఈరోజు గీతా జయంతి, కృష్ణుడు అర్జునునికి బోధించినటువంటి రోజు. సో అలాంటి రోజున సార్ సత్యప్రకాష్ సార్ పిలవంగానే వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంకా చాలామంది ఆర్టిస్టులు వచ్చే వాళ్ళు ఉన్నారు. సార్ కూడా ముందుగానే బిఫోర్గానే వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, పూజ చేశారు. గణేష్ మాస్టర్ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదే మాదిరిగా తోటి ఆర్టిస్ట్ చాలా మంది వచ్చినారు. దీంట్లో ఒక ముఖ్యంగా ఒక విషయం అయితే మీకు చెప్పాలా. మాకు వచ్చి కజిన్ బ్రదరు సార్ వచ్చి హరివర్మన్ సారు, మాకు దగ్గర బ్రదరు. సో హీరోగా ఇలాంటి పాత్రకు మీరైతేనే సెట్ అవుతారు, మీరు చేయాలి ఈ మాదిరిగా అంటే తప్పకుండా చేద్దాం బ్రదర్. మంచి పాత్ర, బాగా కథ వినిన తర్వాత నాకు ఇది బాగా నచ్చింది, చేస్తే ఇలాంటి మూవీలోనే చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సెకండ్ మూవీ అయినా పర్వాలేదు, బాగుంది కాబట్టి తెలుగు కొంచెం కొంచెం వచ్చినా కానీ నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, చేద్దాము. ఇలాంటి సినిమాలో చేస్తేనే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి మూవీతో మంచి పేరు వస్తుందని చెప్పి సార్ కూడా ఇలాంటి మూవీకి హీరోగా చేయడం చాలా గర్వించదగ్గ విషయం. సో అందరూ కూడా ఇలాంటి చిన్న చిత్రాలని కొంచెం శ్రద్ధ పెట్టి చూసి అసలు మెసేజ్లు ఏముంటే అంత కంప్లీట్గా చూసినట్టయితే ఖచ్చితంగా యువతకు ముఖ్యంగా మంచి మెసేజ్ దొరుకుతుంది. అలాంటి ఉద్దేశంతోనే ప్రతి ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి కథను అయితే డైరెక్టర్ గారు రాసినారు. డైరెక్టర్ గారికి కూడా కంగ్రాచులేషన్ సార్. దీన్ని ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేద్దాం. సో మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్పెషల్లీ మీడియా మిత్రులకు నమస్కారం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సార్కి.
అండ్ ఈ సినిమా దేశం కోసం మనలో ఒకడు. దీంట్లో ఆల్రెడీ నేను టైటిల్ సాంగ్ చేశాను అనంతపురంలో. అది చిన్న సినిమా అంటారు కానీ అలా లేదు. అక్కడ పోయినాక నేను ఏం అడిగితే అది ఇచ్చారు. సో మీ సాంగ్ చూసినాక మీకే తెలుస్తుంది వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు. నన్ను తీసుకెళ్ళి నన్ను అంటే ధనుష్ మాస్టర్ తీసుకెళ్ళి ఎలా చేయించుకోవాలో వాళ్ళకి తెలుసు. సో అన్నీ నాకు ఇచ్చారు నేను అడిగినవన్నీ. సో సాంగ్ చాలా బాగా వచ్చింది. మీరు సినిమా చూసిన సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, ఎందుకంటే కథ చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా ఎమోషనల్ ఫీలింగ్ అబౌట్ అవర్ సోల్జర్స్. సో ఇందాక చెప్పిన డైరెక్టర్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు మనకు పంచభూతాలకు. సో అది సినిమాలో పక్కా ఉంటుంది, మీరు చూస్తారు, చాలా బాగుంటుంది. సో అండ్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారికి అండ్ మన హరివర్మన్ గారు నటిస్తున్నారు దీంట్లో. అండ్ స్పెషల్ క్యారెక్టర్లో మన ప్రొడ్యూసర్ గారు కూడా చేస్తున్నారు, రాజశేఖర్ గారు. అండ్ ఇంకా స్పెషల్ క్యారెక్టర్లో సార్ ఉంటారు, మన సత్యప్రకాష్ సార్ ఉంటారు డెఫినెట్గా. మాకు అందరికి పెద్ద ఫుల్గా. సో అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి. సో హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాతో పాటు నాకు కూడా ఆల్ ది బెస్టే. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు సాంగ్ వచ్చినాక చూస్తారు. ஆக்சுவலி நான் தமிழில் ஏற்கனவே ஒரு மூவி செஞ்சுருக்கேன். இது என்னோட செகண்ட் ஃபிலிம் తెలుగు పూర్తిగా రాదు, తమిళ్ మిక్సింగ్ తెలుగు ఇప్పుడు தான் నేర్చుకుంటా. ఈ దేశం కోసం మనంలో ఒకరు ఈ పేరు నా నోట్ లోపల వచ్చేకే టైం పడుతుంది. ஆனால் சார் சப்ஜெக்ட் சொல்லும்போது இம்மிடியேட்டாக நான் பிரெயின் లోపలికి వచ్చాను. ఈ ఫిల్మ్ కంపల్సరీ నా చేయాలా అట్లా చెప్పి డిసైడ్ అయిపోతుంది. ఫంటాస్టిక్ స్టోరీ. అదే మరి గణేష్ సార్ ఒక సాంగ్స్, గణేష్ మాస్టర్ సార్ వచ్చి ఒక సాంగ్స్ ఆల్రెడీ చేసిండే, ఆ సాంగ్స్ వచ్చి బాగా వచ్చింది. సో మీరు అందరినీ ఈ ఫిల్మ్ సక్సెస్ఫుల్ అయ్యాకి మీరు అందరూ కూడా సపోర్ట్ కావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. నా పేరు గోపి వర్మ. నేను వచ్చేసి రాయలసీమ ప్రేమ కథ ఒక మూవీ చేశాను. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి దేశం కోసం మనం ఒకటి చేస్తాం కదా. ఇది వచ్చేసి ఈరోజు లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సేమ్ టైం ఈ టైటిల్ సాంగ్ వచ్చేసి ఆల్రెడీ గణేష్ మాస్టర్ గారు చేశారు సారు. సాంగ్ చాలా సూపర్గా వచ్చింది. అలాగే ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రాజశేఖర్ సారు, అలాగే హరివర్మన్ సారు ఇద్దరు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కూడా సారే చేస్తున్నారట. సో ఇంకొక చెప్పే విషయం ఏంటంటే మన సత్యప్రకాష్ సార్ వచ్చేసి ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఈ సార్ తప్ప ఇంకెవరు చేయలేదు విధంగా అలాగా రాసుకున్నారంట సబ్జెక్టు. సో ఖచ్చితంగా ఈ సినిమాలో మీరు మంచి క్యారెక్టర్ ఇంకా మంచిగా హిట్ అవుతుందని కోరుకున్నాను సార్, మీరు చేయాలి కదా. సో అదొకటి. రెండోది ఏంటంటే చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీయాలంటే నిర్మాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు, సినిమాలో ఎలా పెడితే జనాలు చూస్తారు, కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేకపోతే హెరాల్ సబ్జెక్టా, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ అంటారు. కానీ ఒక దేశభక్తికి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావడం అంటే చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో దేశభక్తి సినిమా అంటే చాలా తక్కువ మంది లైక్ చేస్తారు. అలాంటి సబ్జెక్ట్కి గోపి వర్మ ఎస్ నువ్వు ఇలాంటి సబ్జెక్ట్ చేయాలి, దేశం కోసం మనలో ఒక చాలా మంచి సబ్జెక్టు, ఈ సబ్జెక్టు మనం మీటి కొట్టబోతున్నామని చెప్పి నన్ను ప్రోత్సహించి సినిమాకి డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ రాజశేఖర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హీరోగా వచ్చేసి మన హరివర్మన్ సార్ తమిళ్లో ఆల్రెడీ సార్ ఒక సినిమా చేశాడు, సెకండ్ సినిమా తెలుగులో చేయబోతున్నాం, అది కూడా ఫస్ట్ టైం సార్. చాలా సార్ మనం సినిమాలో కట్టుకుంటున్నాం. సో చాలా మంచి సబ్జెక్టు. ఇదేంటంటే దేశం కోసం మనలో ఒకనప్పుడు, ఎందుకంటే టైటిల్ మనకి ఒక ప్రాణానికి పంచభూతులు ఎలాగో మన సమాజానికి మన దేశానికి ఆ పంచభూతాలు లాంటి వాళ్ళు అన్నమాట. ఈ 5 మంది, ఒక డాక్టర్, ఒక పోలీస్, ఒక ఆర్మీ, అలాగే ఒక రైతు, ఒక కార్మికుడు అన్నమాట. సో పంచభూతాలు లేకపోతే మన ప్రాణం లేదు, వీళ్ళు లేకపోతే మన జీవితం లేదన్నమాట. అలాంటి కాన్సెప్ట్తో మంచి సబ్జెక్ట్తో ఒక సినిమా అనేది స్టార్ట్ చేసాం. అందులో భాగంగా సాంగ్ కూడా దేశం కోసం మనలో ఒక టైటిల్ సాంగ్ స్టార్ట్ చేశారు, చాలా బాగా వచ్చింది. తొందరలోనే సెకండ్ షెడ్యూల్ కూడా మేము ప్లాన్ చేస్తాం, దానికి సంబంధించి వీడియోలు తొందరలోనే తెలియజేస్తాం. సో మీడియా వాళ్ళందరూ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయండి, ప్రోత్సహించండి, అలాంటి యువ దర్శకులకి సపోర్ట్ చేయాలని కోరుకున్నా. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అందరూ వచ్చినందుకు. అలాగే రాజశేఖర్ సార్ కూడా ఎన్ని టైమ్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్కి నేను చాలా ట్రై చేస్తాను. వేరే దగ్గర ఒక 4-5 ప్రొడ్యూసర్ కలిసినప్పుడు ఇది దేశం కోసమా అంటే ఒక నెగిటివ్గా మాట్లాడమాట. ఎవరు కూడా ఇలాంటి సబ్జెక్ట్లో లవ్ స్టోరీ ఉందా, కామెడీ స్టోరీ ఉందా అని అడిగారు. కానీ దేశభక్తి గురించి అడిగింది మొట్టమొదటి మీడియా సార్. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇలాంటి వ్యక్తులు కావాలి దేశం కోసం మనలో అని చెప్పి సార్. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలంటే మీలాంటి ప్రొడ్యూసర్లు ముందు కావాలి సార్. ఇలాగే మనం జర్నీ చేద్దాం సార్. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాతో కూడా ఇలాంటి దేశభక్తి సినిమాని మనం చేద్దాం సార్. సో అలాగే సార్ హరివర్మన్ సార్ గురించి చెప్పాలి. తమిళ్లో వచ్చేసి సారు తెలుగు అనేది కొంచెం వస్తుంది, కానీ మన సినిమా కోసం సార్ తెలుగు బాగా నేర్చుకుంటున్నాడు. సో సార్ మీరు చాలా కష్టపడ్డారు. అలాగే చాలా ప్రాక్టీస్ కూడా చేసామన్నమాట, డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. సో నాకు తమిళ్ రాకపోయినా సార్ కొంచెం తెలుగు నేర్చుకున్నాం, నా కోసమే నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ కూడా తెలుగులో ఫస్ట్ సినిమా సార్, ఖచ్చితంగా మనం ఈ సినిమాతో ఇట్టుకుంటున్నాం సార్. మీకు మంచి పేరు అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
నమస్తే అండి అందరికీ మీడియా మిత్రులకు అలాగే ఇచ్చేసిన గెస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే అండి. ఈరోజు గెస్ట్గా వచ్చిన మా గణేష్ భయ్య అలాగే మరి వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈ గోపి మూవీ ఆల్రెడీగా చేయడం జరిగింది నాకు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.